రోజు అక్రమాలు దౌర్జన్యాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ రావడం జరిగింది. దానికి అనుగుణంగా చేపట్టవలసిన భద్రతా చర్యలు చేపడతారని ఆశిస్తున్నాం. సామాజిక హక్కు నిమిషం కిరణ్ రాయల్ గారు, వాళ్ళు చాలా మంది నాకు ఫోన్లు చేశారు పొద్దున్నుంచి, మీకు కూడా వచ్చి ఉంటాయి. అసలు అంటే సామాన్యంగా బయట నార్మల్ పబ్లిక్ సిటిజన్స్ వీళ్ళు అంటే, సార్ అసలు ఎన్నికలు కరెక్ట్గానే జరిగాయా, ఇంత గొడవలు అల్లర్లు గోల ఎప్పుడు చూడలేదు, ఆ కౌంటింగ్ రోజు కూడా గొడవలు జరుగుతాయంటున్నారు ఏంటి సార్, అంతా బాగానే జరిగిందా అంటే ఇంత పెద్ద అనుమానాన్ని క్రియేట్ చేసామా? అంటే వ్యవస్థలు ఉన్నాయా, ఫెయిల్ అయిపోయా అనే డౌట్ రావట్లేదా? తెలంగాణ ఎలక్షన్ జరిగింది, సంవత్సరం ముందు కర్ణాటక ఎలక్షన్ జరిగింది. ఎక్కడ ఎలక్షన్ జరిగితే 20 రోజుల సమయంలో మీడియా వాళ్ళు కానీ, పోలీసులు కానీ, నాయకులు కానీ, పోటీ చేసిన వాళ్ళు కానీ, కార్యకర్తలు కానీ ప్రశాంతంగా బయటికి వెళ్తాం. వెకేషన్ కో, గుళ్ళుకో, గోపురాలకో, గెలవాలరా బాబు పూజలకో, పునస్కారాలకో. ఈ రాష్ట్రం ఎలా ఉందంటే ఇంకా ఎన్నికలు జరగనట్టుంది ఈ హడావిడి చూస్తా ఉంటే. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగలేదేమో అనే విధంగా ఎలక్షన్ జరుగుతోంది. ఎలక్షన్ కమిషన్ నీడలో రాష్ట్రం ఉన్న సంగతి మర్చిపోయారు అందరూ. ఇంకా మా పరిపాలనలో ఉన్న వైసీపీ పరిపాలనలోనే ఎలక్షన్ రాష్ట్రం ఉంది అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలకు అనుమానం ఉంది చాలా మందికి. అసలు ఎన్నికలు ఒక్క రోజు మర్చిపోయారు అందరూ, జరిగిపోయింది ఈ గొడవలే. ఎన్నికలు అయిన రోజు నుంచి గొడవలు, తిరుపతి కానీ, పల్నాడు కానీ, తాడిపత్రి కానీ, ఇప్పుడు ఈ ఈవీఎం కానీ, ఇంకా రేపు ఇంకెన్ని వస్తాయి బయటికి, ఇంకా కౌంటింగ్ సమయానికి దగ్గరికి ఎన్ని వస్తాయో, ఎంతమంది కిడ్నాప్ అవుతారో, ఎంతమంది నరుకుతారో, ఎంతమంది సస్తారో, ఇన్ని ఈవీఎంలు ఇచ్చుకెళ్ళిపోతారో, స్ట్రాంగ్ రూమ్ లో దూరుతారో, ఒక్కటి కాదు అనేక అనుమానాలు. ఈ రాష్ట్రం పట్టిన ఇది ఒక దరిద్రంగా మారిపోయింది. వాస్తవం చెప్పాలంటే అసలు మనం ఎంత దౌర్భాగ్యం అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అన్న మేలు అనిపిస్తుంది ఈ రాష్ట్ర ఎన్నికలు చూస్తా ఉంటే. సార్ మరి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తో పోల్చారా కిరణ్ గారు? ఏముంది సార్, అవును సార్. ఇప్పుడు ఎన్నికలు అయింది సార్. ఇప్పుడు సామాజిక సీనన్ కానీ, మా అన్న పెద్దన్న వెంకటరెడ్డి అని కానీ, నేను కానీ, మీరు కానీ ఎన్నికలు అయిపోతే పనే ఉండదు అనుకున్నాం. వీడైతే మనకు 20 రోజులు పనే ఉండదురా బాబు అట్ట వెకేషన్ బయటికి వెళ్దాం అనుకున్నాం. పరిస్థితి ఏమైంది, అప్పటికైనా ఎక్కువ పని పడింది. ఇప్పుడు దీన్ని కాపాడుకోవస్తాం మనం స్ట్రాంగ్ రూమ్ కూడా కాపలాగాల్సి వస్తుంది. మన ఇంటికి తాళాలేసి కూర్చోవలసి వస్తుంది. ఎప్పుడు ఎవడొస్తాడో తెలియదు, ఎవడేం చేస్తాడో తెలియదు. అంటే ఇట్లాంటి పరిస్థితి రాష్ట్రం ఎందుకు వచ్చిందంటే సిఎస్ జవహర్ రెడ్డి అని చెప్పి ఈరోజు బల్లగుద్ది చెప్పి ఈరోజు లేఖ రాసా ఎలక్షన్ కమిషనర్ కి, సార్ దయచేసి మార్చండి, లేకపోతే ఎన్నికలు చేసుకోలేము, ఇక్కడ కౌంటింగ్ చేసుకోలేము, చాలా దారుణాలు జరుగుతాయి. ఆయన ఏమో ముఖ్యమంత్రి హ్యాపీగా టూర్ వెళ్ళిపోయాడు. ఈయన చెప్పినాడు మొత్తం సెట్ చేసి పెట్టు, నేను రాగానే ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పాడట. అది ఏందో బాహుబలి సినిమా. ఇప్పుడు ఆయన వెళ్తే మరి ఆయన కూడా అమెరికా వెళ్ళారంటారు చంద్రబాబు నాయుడు కూడా. సార్ అంటే ఆయన చెప్పిపోయాడంట మొత్తం బాధ్యత. ఎవరికి? జవహర్ రెడ్డి గారు చెప్పిపోయారు బాధ్యత. నువ్వు ఏం చేస్తానో నాకు తెలీదు, ఎంతమంది కొడతావు నాకు తెలియదు, ఎంతమంది నరికిస్తారు, ఏం చేస్తా తెలీదు, నేను రాగానే ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పినట్టుంది సార్. ఎందుకంటే ఈ రాష్ట్ర పరిస్థితులు ఇంకా కౌంటింగ్ 11 రోజుల సమయం ఉంది. ఈ 11 రోజుల్లో ఇంక ఇన్ని విషయాలు బయట వస్తాయి, ఇన్ని దౌర్భాగ్యాలు, ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని రోడీజాలు చూడాల్సిన చాలా బాధాకరంగా ఉంది. ఎన్నికల ముందు ఎంత కష్టపడ్డాం మేమందరం, ఈ వారం రోజులు అంతే కష్టపడుతున్నాం. ఎందుకంటే ఎవరికి ప్రశాంతత లేదు, ఏం జరుగుతుంది భయపడుతున్నారు. ఏమి రేపు రిజల్ట్ వచ్చే వరకు అంటే ఎందుకు ఈవీఎంలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాయని భయమా? ఏమి ఎక్కడికి వెళ్ళిపోతాని కాదు సార్, ఈవీఎంలో బయటకు వచ్చి కౌంటింగ్ ప్లేస్ కి వెళ్ళాలి కదా. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఆయన చెప్పింది ఏంటంటే, మనం వాళ్ళు అడిగితే డేటా ఈజ్ వెరీ సెక్యూర్, అందుకే మేము ఎక్కడ దాన్ని ఇది చేయలేదు, డేటా సెక్యూర్డ్ గానే ఉంది అని చెప్పారు. సో దానికి నమ్మకం ఉంది. ఎలక్షన్ కమిషన్ మీద ఎటువంటి అనుమానాలు మాకు లేవు. మాకు ఇప్పుడు ఒకటే చెప్తున్నాను సార్, మీకు లేదు, వాళ్ళకుంది కదా, మీతో కుమ్మక్క అయిపోయారని కదా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్. మీరు ఎలక్షన్ కమిషన్ ఈవీఎం మిషన్ బయటికి రావాలి, ఆ కౌంటింగ్ స్టార్ట్ అవ్వాలి. ఆ కౌంటింగ్ సమయంలో వీళ్ళు పెట్టే ఏజెంట్లు ఎలాంటి వాళ్ళు పెడుతున్నారు, ఎవరిని తీసుకొస్తున్నారు, రౌడీల్ని అంతకుల్ని తీసుకొస్తున్నారా, అక్కడ ఏమైనా అవసరం అయితే మర్డర్లు చేయడానికి సిద్ధపడుతున్న సమాచారం మాకుంది. మీరు ఇంకా ఎక్కువ భయపెడుతున్నారు కిరణ్ గారు. సార్ వాస్తవాలు భయపెట్టేది కాదు సార్, వైసీపీ ప్లాన్లు చెప్తాడు తప్పేముంది సార్, వాస్తవాలు కదా మాట్లాడతాం ప్రజల్లో. అంటే అట్లా కాదు రాజకీయ పార్టీలు కాదు కిరణ్ గారు, రాజకీయ పార్టీలు రిగ్గింగ్లు చేసేసి, మర్డర్లు చేసేసి, బాంబులు వేసేస్తే ఏమైపోయింది? వ్యవస్థ ఏమైనా చచ్చిపోయిందా? సిస్టమ్ ఏం పనిచేయట్లేదా? వ్యవస్థకి ఎవరు అయిపోతున్నారు సార్? మీరు చూసారు చంద్రగిరిలో సమిట్ ఎత్తుకొని, ఇంత పెద్ద సమిట్ ఎత్తుకొని, 6 అడుగు సమిట్ ఎత్తుకొని ఒక వైసీపీ కార్యకర్త పోటీ చేసిన అభ్యర్థి స్ట్రాంగ్ రూమ్ లో రావద్దని చెప్పి తలగా పగల కొడుతున్నాడంటే అర్థం చేసుకోండి ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో. ఎలక్షన్ 24 గంటల సమయం కాలేదు, 24 అవర్స్ ముందే ఇటువంటి ఘటనలు జరిగిందంటే కౌంటింగ్ ముందు జరగదు ఎందుకు అనుకుంటారు? అందుకే చెప్తున్నాం కదా, సెక్యూరిటీ పెంచాలి, ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా తీసుకోవాలి. సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఈ ఏపీ రాష్ట్ర ఎన్నికల్ని ప్రత్యేకంగా తీసుకోవాలి, ప్రత్యేక బలగాలు తీసుకురావాలి. రాయలేదు లెటర్లో, అది పెట్టారా? సిఆర్పిఎఫ్ బలగాలు దింపండి అని పెట్టలేదు మరి మీరు? సిఎస్ గురించే రాశారు. రేపు పెడతాం సార్ ప్రెస్ మీట్, ఇంకా టైం ఉంది, రేపుగా పెడతాం, రోజు 2-3 రోజులు దీని మీద మారుతాం. ఆనం గారు, ఈ 2-3 రోజులు. ఆనం గారు
ఇక్కడ మీరు సీనియర్ కాదు, మీరు ఇక్కడ సీనియర్ ఆనం గారు. ఈ మొత్తం దాడులకి కేవలం వైసీపీని లేకపోతే అభ్యర్థులనే బాధ్యుల్ని చేద్దామా? తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కూడా దాడులకి కొన్ని చోట్ల పాల్పడ్డారు కదా, అవేళ నేను లిస్ట్ కూడా ఇచ్చాను. తెలుగుదేశం అంటే కాదు, తలో ఏమంటారు తిలా పాపం తలో పిడికడని ఒకటి ఉండేది కదా, ఇవాళ అదే పరిస్థితి. మీకు అర్థం కావటంలే. మాకు ఈ ఎలక్షన్ లైఫ్ అండ్ డెత్ ఎలక్షన్. మేము అంత మాత్రం రియాక్షన్ ఇకపోతే వన్ సైడ్ ఎలక్షన్ చేసేస్తారు దాన్ని. పూర్తికి రిగ్గింగ్ జరిగిపోతుంది. అసలు మా వాళ్ళని అసలు బూతుల్లో కూడా ఉంచనీరు, బూతుల్లో రానియకుండా చేయాలని చేస్తారని మేము ముందే ఊహించి మేము జాగ్రత్తలు పట్టాలి. మేము మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? లేకపోతే మేము గెలిచే ప్రసక్తిలో ఎలక్షన్ అంటే డిఫెన్స్ మెకానిజం లో ఎలక్షన్ బట్టి గెలుస్తాం. నేను సింపుల్ పాయింట్ ఒకటి చెప్తున్నాను. దేర్ ఆర్ 2 వర్జన్స్ టు దిస్. ఒక వర్షన్ వచ్చి ఎట్టా ఓడిపోతున్నాము, తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఇన్నేళ్లు 5 ఏళ్లుగా మమ్మల్ని పెట్టిన హింసకి, మా మీద చేసిన దాడులకి, మా మీద పెట్టిన కేసులకి తిరగబడతామేమన్న భయంతో కావాలని వీళ్ళు ఈ విధంగా బిహేవ్ చేసి ఈ విధంగా వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ నాయకుల్ని సేవ్ చేసుకునే దానికి ట్రై చేస్తున్నారు అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, ఓడిపోతున్నాం ఫ్రస్ట్రేషన్ లో, ఎట్టా ఓడిపోతున్నాం, వన్ సైడ్ ఓటింగ్ జరుగుతా ఉంది తెలుగుదేశంకి, మనం ఓడిపోతున్నాం అని భయంతో వీళ్ళు బయటకు వచ్చేసి ఆ ఫ్రస్ట్రేషన్, ఆ కోపం. ఎందుకంటే ఈవెన్ నవంబర్ డిసెంబర్ లో కూడా ఈ ఎలక్షన్ ఇంత టైట్ గా రాన్ టైట్ అవుతుందని వాళ్ళ కళ్ళలో కూడా ఊహించారు. దే వర్ టాకింగ్ అబౌట్ 175, వై నాట్ 175 అని గొప్పగా చెప్పుకుంటారు. ఎస్, ఆ వై నాట్ 175 విన్నప్పుడు ఒక్కొక్కసారి మాకు భయం వేసేది. ఏంది వీళ్ళ కాన్ఫిడెన్స్, వై నాట్ 175 అంటున్నారు అంటే వీళ్ళకి నిజంగా అంత ఉందా గ్రౌండ్ లో అని. ఎస్, భయపడ్డాం. తప్పు మేమే సిగ్గుపడటంలో చెప్పేదానికి భయపడ్డాం. ఎవరైనా భయపడ్డాం. ఎదుటివాడు 175 బల్లగొద్దుతుంటే ఎవడైనా భయపడ్డాడు. ఎన్నిక అయ్యాక కూడా జగన్మోహన్ రెడ్డి 151+ అంటే నిన్న బొత్స 175 అన్నారు. మళ్ళీ అంటే బొత్స 175 అంటే 185 కూడా చెప్పొచ్చు కదా. మేబీ తెలంగాణ ఎంపీస్ కూడా దాన్ని వేసేసుకున్నాడేమో. తెలంగాణ ఎంపీలు, కర్ణాటక ఎంపీలు, మిగతా ఆ ఎంపీలన్నీ వేసుకొని చెప్తున్నట్టున్నారు. సో నేననేది ఏంటంటే, సరే అది పక్కన పెడతాం ఫర్ మినిట్. చైతన్య డిఎస్పీ గురించి ఒక్క నిమిషం మాట్లాడతాం. చైతన్య డిఎస్పీ రాలేదు, నాకు తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు అని అక్కడుండే ఎస్పీ చెప్పారు. ఇప్పుడు కన్నా ఈ ఎలక్షన్ కమిషన్ దాని క్లారిఫికేషన్ ఇస్తారు. అసలు చైతన్య ఎవరు చెప్తే వచ్చాడు? ఎవరు చెప్పాలి? అది టిఎస్ చెప్పాలా, డీజీపీ చెప్పాలా, లేకపోతే ఎలక్షన్ మీనా గారు చెప్పాలి? అది కూడా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చే ఉంటుంది కదా, మాకు ఆ పేర్లు కూడా మీకు వచ్చి ఉంటాయి కదా. కాదు, వచ్చినా కూడా ఒఫిషియల్ గా చెప్పాలి కదా అంటున్నా నేను. అసలు ఎస్పీ ఆఫ్ దట్ ప్లేస్ సేస్ నాకు తెలీదు, ఎవరు పంపించారో నాకు తెలీదు, నాకు ఎప్పుడు వచ్చాడో కూడా తెలియదు అని ఒక ఎస్పీ చెప్తుంటే, ఇంక ఎస్పీ లేదండి పనిచేస్తే వాళ్ళకి ఏం పవర్స్ ఉన్నాయని ఇప్పుడు అర్థమైందా మీకు? ఆ ఏరియా ఎస్పీకి ఒక డిఎస్పీ వచ్చి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంట్లో దూరి ఇరగ తీస్తే ఎస్పీ కూడా తెలీదు. ఇంకా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సస్పెండింగ్ దన్ ఎస్పీ? అంటే ఎస్పీకే తెలియకుండా కింద లెవెల్లో జరిగిపోతా ఉంటే పాపం ఎస్పీలు ఏం చేశారు పాపం? సరే, అది కూడా పక్కన పెడతాం. ఇప్పుడు వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వచ్చేసి తప్పు చేసింది, ఏం తప్పు చేసిందండి ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన లిస్ట్ ఎవరు ఇచ్చారు? ఎలక్షన్ కమిషన్ ఇస్ ఓన్లీ గో బిట్వీన్ ఏజెన్సీ. ఇట్ కెనాట్ డూ ద వర్క్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ సిఎస్ ఆర్ ఆఫ్ డీజీపీ. ఉన్నారు కదా, దే ఓన్లీ గో బిట్వీన్. అంటే వీళ్ళు చెప్పిన దాని మీద వాళ్ళు యాక్ట్ చేయాలి. కానీ ఎస్పీ ఎవరు మంచోడా కాదా, డిఐజీ ఎవరు మంచోడా కాదా, సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ మంచోడా, ఆయనకి ఏం తెలుసు మీనా గారికి? హౌ ఇస్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్ ఫర్ ఎలక్షన్ కమిషన్ టు నో ఇప్పుడు కాదు ఆయన అపాయింట్ చేసి 1 month కూడా కాదు. వైసీపీ వర్షన్ ఏంటంటే, ఇప్పుడు నేను కాసు మహేష్ రెడ్డితో ఆయనతో ఇందాక మాట్లాడాను ఫోన్ లో. ఇప్పుడు ఆయన ఓపెన్ గా ప్రెస్ మీట్ లో చెప్పింది కూడా ఏంటంటే, ఇదిగో రిగ్గింగ్ చేశారు, అందుకే పిన్నెల్లి అది పగలగొట్టారు, ఆయన బ్రహ్మాండంగా గెలుస్తాడు, 7 చోట్ల పగలగొడితే ఒక వీడియోనే బయటకు ఎందుకు వచ్చింది ఆయన నేరుగా అడుగుతున్నారు. ఇట్స్ ఎ సెన్సేషనల్ స్టేట్మెంట్. అవును, తీయండి. ఎవరు చేసినా
ఆ పార్టీ వాళ్ళు చేసినా, మా పార్టీ వాళ్ళు చేసినా, ఎవరి పార్టీ వాళ్ళు చేసినా ఈవీఎం తాకి పగలగొడితే శిక్ష పడాల్సిందే. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మేము అటువంటి పనులు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఎంకరేజ్ చేయడు, మేము కూడా చేయమని పకడ్బందీగా చెప్తున్నాం. బయటకు తీయండి. ఎందుకు రావటంలే? ఇంకా వైసీపీ నాయకులే దాంట్లో 99.99% వైసీపీ వాళ్ళు ఉంటారనే రావటంలే. దేవుడు దయతో ఎవరు లీక్ చేస్తారో ఈ వీడియో నాకు తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ మనిషికి దండం పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే ఒక వ్యవస్థ ఎంత చెడిపోయిందని ఆ ఒక్క వ్యక్తి నిరూపించాడు రిషి గారు. వి షుడ్ బి థాంక్ఫుల్ టు దట్ పర్సన్. వీడియో రాకపోతే గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి పోలీస్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కి ఏం తెలుసు? గుర్తు తెలియని వ్యక్తులు అంటే అవుననుకుంటారు కదా వాళ్ళు కూడా. పాపం వాళ్ళేమి బూత్ లో కూర్చోరు కదా. వాళ్ళకి కొంతమంది అభ్యర్థులే నేరుగా తెలిసే అవకాశం ఉండదు. ఇప్పుడు అంటే నేను ఎవరిని తక్కువ, ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచో ఆఫీసర్లు, వాళ్ళు క్లియర్ గా సిస్టమ్ మీద మెకానిజం మీద ఉంటారు తప్ప ఎవరెవరు ఏం చేస్తున్నారని చూసే అంత వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ కూడా లేదు. ఎలక్షన్ కమిషన్ కూడా లేదు. బట్ దే డోంట్ నో ద గ్రౌండ్ రియాలిటీ కదా. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ కదా. వాళ్ళ గ్రౌండ్ రియాలిటీ అంత ఫాస్ట్ గా తెలుస్తున్నా అనుకోవడం కూడా తప్పు. అవును, మనకే తెలీదు, వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది. నేనేమంటానంటే ఇక్కడ సిఎస్ గారు లిస్ట్ ఇచ్చినప్పుడు ఎవరిచ్చారు లిస్టు ఎలక్షన్ కమిషన్ కి? ఎస్పీ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ సిఎస్ఏ కదా. అవును, మరి సిఎస్ కి తెలీదా? ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఏం చెప్ప చేస్తాడు? నువ్వు ఇచ్చిన 5 పేర్లో ఏదో ఒక 2 పేర్లో 3 పేర్లు ఆయన సెలెక్ట్ చేసుకోవాల్సిందే. బికాజ్ దర్ ఇస్ నో టైం. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు సిఎస్ ని మార్చకపోతే కౌంటింగ్ లో కూడా అవకతవకలని కిరణ్ రాయల్ లెటర్ రాశారు. మరి టీడీపీ కూడా దీనికి సంబంధించి ఏమన్నా అప్రోచ్ అవుతుంది ఎలక్షన్ కమిషన్ ని? రెగ్యులర్ గా రోజుకి 4 లెటర్లు ఇస్తున్నాము. అవునా? ఏమవుతుంది రిషి గారు చెప్పండి? ఎలక్షన్ కమిషన్ లెటర్ ఇస్తాము, ఆయన ఏం చేస్తాడు? కన్సర్న్డ్ ఎస్పీకో కన్సర్న్డ్ కలెక్టర్ కో రాస్తాడు. అది ఏమవుతుందండి? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సిఎస్ ని మార్చాలని కదా. నథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన దాని వల్ల నేను అడుగుతున్నాను, ఆ వీడియో రాకపోయింటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది? కాదు, ఇప్పుడు ఇంకొక మాట చెప్పండి నాకు స్ట్రైట్ గా. మీరు ఇంత సీనియర్, ఇన్నాళ్ళ నుంచి ఈసారి మన దగ్గర జరిగిన ఎన్నికలు ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగిందా లేదా? స్ట్రైట్ క్వశ్చన్. 100% జరిగింది. సో in a state as big as this, there will be isolated incidents. మేము ఎక్స్పెక్ట్ చేసే we took precautions. 2019లో జరగలేదు, 2019లో జరగలేదు, 2014లో అంత ఉద్యమం టైంలో కూడా ఇలాంటి ఘటనలు జరగలేదు, 2009లో జరగలేదు. లేదా ఒక్క నిమిషం, నేనేం చెప్తున్నానంటే లిసన్, ఈ రోజు గత 5 ఏళ్లుగా తెలుగుదేశం గాని జనసేన గాని బీజేపీ కార్యకర్తలకి ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, ఏ విధంగా హింసిస్తున్నారు? అసలు సింపుల్ పాయింట్ అండి. పగలగొట్టిన ఈవీఎం పగలగొట్టి అడ్డుకున్న ముసలాయన, ఐ థింక్ హిస్ నేమ్ ఇస్ చంద్రశేఖర్ అసలు ఏజెంట్ అనుకుంటా, అతన్ని ఆ ఏజెంట్ ని అతను గొడవలతో నరికారు. అంటే మేము నరికామా? సింపుల్ పాయింట్ అడుగుతున్నా, ఎవరు నరికారు? మా ఏజెంట్ మేము నరుక్కుంటామా? వాళ్ళు నరికారా? ఇప్పుడు ఎందుకు ఆయన వెళ్ళిపోయాడు పాపం మా నారాయణమూర్తి అర్జెంట్? లేదు, ఆయన ముందే చెప్పారు. లేదు ముందే చెప్పారు 740కి ఏదో అపాయింట్మెంట్ ఉందని చెప్పాడు ఆయన. పాపం నారాయణమూర్తి ఫర్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా డిఫెండ్ చేశాడు. కానీ ఆయన రేస్ చేసిన పాయింట్ ఏంటంటే అసలు మార్ఫింగ్ ఏమో మీరు కిరణ్ గారు మీరు మార్క్ చేసి పెట్టారేమో అన్నంత అనుమానం వ్యక్తం చేశాడు ఆయన వెళ్ళిపోయే ముందు. ఓకే, సో నేనేమంటానంటే ఇప్పుడు కూడా నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇది వచ్చేసి ఈవీఎంలన్నీ మార్చేశారు, స్ట్రాంగ్ రూమ్ లో దూరేశారు. కూటమి వచ్చేసి ఈవీఎంలన్నీ మేనేజ్ చేసేసింది, దానికనే కూటమి గెలిచింది. ఈ ఎలక్షన్ అన్ఫేర్ ఎలక్షన్, ఇది ఎలక్షన్ కమిషన్ చేసిన అన్యాయం అని నెక్స్ట్ పాట మొదలవుతుంది సాక్షిలో. జస్ట్ వెయిట్ ఫర్ సామంచి గారు. ఇప్పుడు 4th 11 o'clock నుంచి ఇదే పాట ఉంటుంది.